యోసేపు గారి యొక్క నీతి యోసేపును ఏ వరుసలోనికి తీసుకొని రావాలని చూసింది అంటే, దేవుని సరసన కూర్చుండేటువంటి స్థితిని పోగొట్టుకునేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కానీ ఒకానొక రోజున ఇదే యోసేపు ఏం చేశారు అంటే, దేవుని సరసన కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, నేటి దిన నా ధ్యానాంశం ఏమిటి అంటే, దేవుని సరసన కూర్చుండుట కొరకైనటువంటి స్వస్తి. నన్ను ఇట్లా చూడండి అందరూ ఒకసారి. దేవుని సరసన కూర్చుండుట కొరకైనటువంటి స్వస్తి. ఇట్లా చూడండి. ఎందుకు దేవుని పక్కన కూర్చోవాలి? దేవుని పక్కన కూర్చుంటే ఇంకా బాధలు ఉంటాయా? ఏ బాధ అయినా సరే కదా. ఈరోజు ఏ లోటైనా మానవుల్ని ఎందుకు బాధిస్తూ ఉంది? ఆరోగ్యము లేని లోటైనా, ఐశ్వర్యము లేని లోటైనా, ఏమండి, అధికారములోని లేని లోటైనా, వివాహము లేని లోటైనా, గర్భఫలము లేని లోటైనా, ఇంకే లోటైనా ఎందుకు బాధగా అనిపిస్తూ ఉంది అంటే, దేవుని సరసన కూర్చోకపోవటాన్ని బట్టి ఏమండి బాధగా ఉంటూ ఉంది. మరి బైబిల్ మిషన్లో గత కాలములో ప్రెసిడెంట్ గారిగా పనిచేసినటువంటి అయ్యగారు జి సమూయేల్ అయ్యగారు ఏలూరు పట్టణంలో చాలా భారభరితమైనటువంటి సేవ చేశారు. ఆయన అనేక సంవత్సరాలు సేవ చేశారు. ఆయనకు గర్భఫలము లేదు, అంటే ఆయనకు పిల్లలు లేరు కనుక. కానీ ఆయన ప్రార్థన చేస్తే అనేకులకు పిల్లలు పుట్టారు కనుక అనేకులైనటువంటి వారు, అంటే సన్నిహితముగా ఉన్నటువంటి వారు, ఏంటి అయ్యగారండి మీరు ఇంత సేవ చేస్తా ఉన్నారు, ఏమండి మీకు పిల్లలు లేరేంటి అని అంటే, ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా దేవుడే నాకు కుమారుడుగా నా పక్కనుంటే ఇంకా పిల్లలు ఎందుకు అన్నారంట. అర్థమవుతుందండి? కనుక బాగా గ్రహించండి. మన జనకులు ఏమన్నారు? నాకేమి కొదువా? బాగా గ్రహించండి. నాదుడు అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. అన్ని లోటులు తీర్చగలిగినటువంటి ఎవరు చెప్పండి? సర్వలోకనాథుడైనటువంటి దేవదేవుడు. లేదా మన చెంతను ఉండేటువంటి స్థితిలోనికి మనము రాగలిగితే ఏమండి అన్ని కొదువల నుంచి విడిపించబడతాం. అందుకే దైవజనులు ఒక పాట పాడారు. ఏంటది? యేసు నన్ను విడిపించినావు, కొదువల నుండి నన్ను విడిపించినావు. కనుక స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయండి. సహజముగా కొదువ ఎప్పుడు బాధిస్తుంది అంటే, కొదువల నుంచి విడిపించగలిగినటువంటి ఆయన యొక్క తోడు లేకపోవటాన్ని బట్టి. అందుకే దేవుడు ఎలాగొచ్చారంటే ఈ లోకానికి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం ప్రకారము ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చారు. సంగతి కొంచెం పక్కన పెడదాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, దేవుని చెంతన కూర్చుండేటువంటి భాగ్యాన్ని పిల్లరా ఏమి అందించలేదు అంటే, మన నీతి అందించలేదు. అందుకే ఇట్లా చూడండి, నీతిమంతుల వరుసలోనికి రావటానికి మానవులు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పుణ్యకార్యాలు చేస్తున్నారు, ధర్మకార్యాలు చేస్తున్నారు, గోదానాలు చేస్తున్నారు, వస్త్రదానాలు చేస్తున్నారు. పూర్తి చేయండి. ఏమండి అనాథాశ్రయాలు, వృద్ధాశ్రమాలు ఇలాగున ఎన్నో పెడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ సమస్తము కూడా ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, వీటిని బట్టి నేను నీతిమంతుల వరుసలోనికి రావాలి అని. కానీ బాగా గమనించండి, ఈ కార్యాల ద్వారా మనము సంపాదించేటువంటి నీతి దేనికి సరిపోదు తల్లి? దేవుని నీతికి సరిపోదు. దేవుని నీతికి మన నీతి సరిపోతే దేవుని పక్కన మనం కూర్చుంటాం. కాబట్టి ఇక్కడ ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఇలాగున ఈ నీతిమంతుల వరుసలోనికి మనలను తీసుకొని వచ్చుట కొరకు ఆయన పడినటువంటి ప్రయాసను మనము గ్రహించి,
దాన్ని సద్వినియోగం చేసుకొనగలిగితే అప్పుడు దేవుని సరసకు చేరతాం. మన జీవితంలో స్వస్తి భాగ్యము అనేటువంటిది మన నీతిమంతుల వరుసలోనికి పిల్లరా ఎప్పుడైతే వచ్చేటువంటి వారముగా ఉన్నామో పిల్లరా అప్పుడు దేవుని చెంతను కూర్చునేటువంటి భాగ్యము దొరుకుతాయి. ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే అందుకే దేవుడు ఏమంటారంటే మీ నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డల్లాగా ఉన్నాయి అని యెషయా గ్రంథంలో వ్రాయించినటువంటి వారుగా ఉన్నారు. చాలా నీతి క్రియలు మనం కలిగినటువంటి వారముగా ఉన్నాము కానీ పిల్లరా దేవునికి కలిగినంత నీతి కలిగి లేనటువంటి కారణాన్ని బట్టి దేవుని దృష్టితో చూస్తూ ఉన్నప్పుడు మురికి గుడ్డలు కలిగినటువంటి స్థితిగా కనబడతా ఉన్నది గనుక అందుకే మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, శ్రేయుతుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని పెండ్లి విందులో కూర్చున్నటువంటి పిల్లరా ఒక సహోదరుడితో మాట్లాడినటువంటి మాట మనకు తెలుసు. కనుక ఇక్కడ ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. దేవుని చెంతకు యోసేపు గారు పిల్లరా రావటానికి లేదా యోసేపు గారిని దేవుడు తన చెంతను తీసుకొని రావటానికి దేవుడు ఏం చేశారు, యోసేపు గారు ఏం చేశారు అనేటువంటి సంగతిని మనం గ్రహించగలిగితే పిల్లరా మన జీవిత కాలములో పూర్తి చేయండి. ప్రతి బాధ సంతోషం కలిగిస్తుంది. ప్రతి లోటు పూర్తి చేయండి. ప్రతి లోటు అయ్యో కలిమిలోనికి ననిపిస్తుంది. కలిమంటే ఏంటి? సర్వలోకనాథుడైనటువంటి స్వామి సక్కన కూర్చుంటే ఆయన కన్నా కలిమి కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? అంత కలిమిలోనికి నడిపిస్తుంది. కనుక చూడండి పరిశుద్ధ గ్రంథములో యోసేపు గారు ఎలాగున నడిపించబడ్డారు అని మనం చూస్తే 20వ వచనం చదువుతున్నాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు ప్రత్యక్షమై అతనికి దావీదు కుమారుడైనటువంటి యోసేపు నీ భార్య అయినటువంటి యోసేపును క్షమించండి నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకొనుటకు భయపడకుమో, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. చూసారా? ఇలా గ్రహించటానికి ప్రయత్నం చేయండి. ఇలా యోసేపు గారు నీతిమంతుల వరుసలోనికి రావటానికి ఏం చేయాల్సి వచ్చింది అంటే ఇలా దేవుని యొక్క మాట వినాల్సి వచ్చింది. ఇక్కడ మాట చెప్తాను వినండి. అంటే ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుని మాట యోసేపు గారు వింటే యోసేపు గారికి ఏం జరుగుద్ది? యోసేపు గారికి చెప్పాలి త్వరగా అవమానం వస్తుంది, నిందొస్తుంది, లోకము దృష్టిలో తలంచుకొని నడవాల్సి వస్తుంది. అర్థమవుతుందండి? ఇట్లా చూడండి, అందరు చూస్తున్నారా? కొంచెం వినండి అమ్మా, బాగా వినండి. ఇలా దేవుని పక్కన కూర్చునేటువంటి స్థితిలోనికి మనం రావాలంటే చూడండి ఇలా ఏ పరిస్థితి మనకు ఉండాలో ఈరోజు కొద్దిగా ధ్యానం చేద్దాం. అంతకు మించిన స్వస్తి ఏది లేదు గనక ఇలా ఏది లోకము అవమానముగా అంటదో దానిని అవమానముగా ఎంచని స్థితి రావాలి. ఇలా లోకము ఎన్ని నిందలు వేస్తుందో ఆ నిందలను సహించేటువంటి స్థితిలోనికి రావాలి. ఏంటి కారణం? అలా చేయగలిగితేనే ఎందుకు ఆయన సరసకు రాగలుగుతాము అంటే లోకానికి తెలియదు దేని కొరకు నిందించాలో. ఏమండి? లోకానికి తెలియదు ఏమండి? దేవుని పోలిక చొప్పున దేవుడు కలుగ చేసినటువంటి మానవుని అవమానించకూడదు అనేటువంటి సంగతి లోకానికి తెలియదు గనుక ఇలా ఈ లోకము వేసేటువంటి నిందను ఇలా ఏమాత్రము కూడా లెక్కలేనితనముగా చూసేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు ఏ పరిస్థితిలోనికి మనం రాగలుగుతామో అని మనం ఆలోచన చేస్తే ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి
అప్పుడు దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇట్లా చూడండి. ఇప్పుడు దేవుని కుడి పక్కన కూర్చునేటువంటి స్థితిని పిల్లరా ఎలాగందుకోగలుగుతామని యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపిస్తా ఉన్నారు. ఏమండి? అది ఆనందము గనుక ఆ ఆనందము కొరకు ఏం చేయాలంట? అవమానమును నిర్లక్ష్య పెట్టాలి. చాలు అంతవరకు మనం. కనుక అలాగే సిలువను సహించాలి. ఇక్కడ మనం చూస్తే దేవుడు చెప్పినటువంటి ఆ మాట ప్రకారము యోసేపు చేస్తే ఏమొస్తుంది? యోసేపు గారికి అవమానం వస్తుంది. ఆ తరువాత శ్రమ కలుగుతుంది. ఏమండి? అయినప్పటికీ కూడా ఆ రీతిగా చేసేటువంటి అనుభవంలోనికి వస్తే కానీ ఏం కాలేడు యోసేపు గారు? దేవుని ప్రక్కన కూర్చునేటువంటి నీతిమంతుని వరుసలోనికి రాలేడు. అర్థమవుతుందండి? కనుక అనేక సందర్భాల్లో పిల్లరా తెలియని కారణము బట్టి అనేకులైనటువంటి వారు అవమానిస్తూ ఉన్నప్పటికీ కూడా అవమానమును సహించేటువంటి స్థితి అనేటువంటిది పిల్లరా కలిగినటువంటి వారముగా ఉంటే ఎవరికి కలిగిన నీతి కలిగిన వారముగా ఉంటాం? చెప్పాలి. దేవునికి కలిగిన నీతి కలిగినటువంటి వారముగా ఉంటాం. ఏమండి? అనేక పర్యాయాలు ఏ తప్పు చెయ్యనందుకు చెప్పండి శ్రమను అనుభవించాల్సి వస్తే ఎవరికి కలిగినటువంటి నీతి కలిగిన వారముగా ఉంటాం? దేవునికి కలిగినటువంటి నీతి కలిగినటువంటి వారముగా ఉంటాం. దేవుని సరసన కూర్చుండేటువంటి స్థితి కొరకు కొన్ని విడిచిపెట్టాల్సి ఉంటది. ఏమండి? కొన్ని కలిగి ఉండాల్సి ఉంటది. ఏంటి విడిచిపెట్టాల్సి ఉంటది? ఏమండి? తెలియని వారి ద్వారా వచ్చేటువంటి అవమానాన్ని లెక్క లేకుండా విడిచిపెట్టేటువంటి స్థితిలోనికి రావాలి. ఏం కలిగి ఉండాలి? ఏమండి? ఏ తప్పు చేయనందుకు వచ్చేటువంటి శ్రమను సహించేటువంటి స్థితి కలిగి ఉండాలి. అర్థమవుతుందా నాన్న? ఎందుకో తెలుసా? ఒకరోజు మనం అనుభవించబోయేటువంటి పిల్లరా భాగ్యము ఎంత సంతోషకరమైనది చూడండి. ఒకరోజే కాదు, ఇంకో మాట చెప్పనా? ఈ రోజు కూడా బహుశా మన శరీర నేత్రాలకు కనబడకపోవచ్చు. కొంచెం మనోనిదానముతో ఆలోచన చేస్తే ఏమండి పిల్లరా ఆ రీతిగా దేవుని యొక్క సహవాసాన్ని మనం అనుభవిస్తాం. మొన్నటి దినమందు ఒక సహోదరుడు మాట్లాడుతూ అంటా ఉన్నారు, నేను నిష్కపటమైనటువంటి మనస్సుతో ఏమండి అన్ని విషయాల్లో దేవునికి సహకరిస్తా ఉన్నాను. ఎంత ఇరుకులో ఉన్నప్పటికీ కూడా దేవుడు నాకు ఇరుకును రానివ్వట్లేదు అంటున్నారు. ఒకసారి చప్పట్లు కొడతారా? అది గ్రహించండి. అదే దేవుని సహాయం అంటే. ఎంత ఇరుకులో ఉన్నప్పటికీ దేవుడు నాకు విశాలత కలుగు చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ద్వారాలన్నీ మూసుకొని పోయినట్లుగా ఉన్నప్పుడు ఏమండి ఏదో ఒక సూత్రాన ఒక ద్వారము తెరవబడతా ఉంది అని తెలియజేస్తా ఉన్నారు. దేవునికి ఎన్నో వందనాలు. స్నేహితులారా గమనించండి. ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనప్పుడు నా దేవుణ్ణి నేను ఎలా అవమానించాను, ఎలా సిలువ వేశాను, సిలువ వేసినప్పటికీ అవమానించినప్పటికీ నన్ను ఎలాగో ఆయన సహించుకున్నారో నేను కూడా దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఇంకా చెప్పండి పెళ్లి కుమార్తె వరుసలోనికి రానటువంటి వారు సంఘములో ఉన్నవారైనా సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారైనా ఏమండి అవమానిస్తూ ఉన్నప్పటికీ సిలువ వేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ రీతిగా సహించుకొనగలిగితే ఏం చేయగలవు నాన్న? ఆయన చెంత కూర్చుండగలం. అర్థమవుతుందండి? కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. పిల్లరా యోసేపు గారి జీవితంలో దేవుని చెంత కూర్చుండటానికి పిల్లరా ఏమి చేయాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే దేవుని మాట విని దేవుని మాట ప్రకారము నడుచుట వలన వచ్చినటువంటి అవమానాన్ని నిర్లక్ష్యం చేయాల్సి వచ్చింది. ఏమండి నిందను సహించాల్సి వచ్చింది. అంత చేశాడు గనుకనే
చరిత్ర పుటల్లో యోసేపు నిలిచిపోవటం మాత్రమే కాదు, దేవుని చెంత కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? మీరు ఆలోచన చేయండి. దేవుని చెంత మనముంటే, లేదు దేవుడు మన చెంత ఉంటే ఎంత భాగ్యం కలుగుద్దో తెలుసా? నిండు చూలాలు మరియమ్మ తల్లి, అవునా? ప్రసవ దినాలు వచ్చినాయా? ఎవ్వరు లేరు వెంట. ఏమండి? బయలుదేరి వెళ్తున్నారు యెరూషలేము. ఏమండి? మార్గ మధ్యములో ప్రసవ సమయం వచ్చేసింది. పురుడు ఎవరు పోయాలి? మరియమ్మ గారి మమ్మీ లేదు అక్కడ. యోసేపు గారి మమ్మీ లేదు అక్కడ. ఏమండి? కానీ దేవుడు ఉన్నాడు కదా పక్కన. దేవదూతలతో కాన్పు చేయించారంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన చెంత ఉంటే అలాగుంటదండి. అర్థమవుతుందండి? కనుక మీకు ఇంకో మాట చెప్పనా? ఎట్లా చూడండి, సత్రములో స్థలం ఇవ్వలేదు కదా. ఏమండి? అవునా? అంటే లోక సంబంధమైనటువంటి అధికారులు ఏం అవకాశం ఇవ్వలా. ఏమండి? దొరికిందా దొరకలేదా స్థలం? దొరికిందా దొరకలేదా స్థలం? దొరికిందా దొరకలేదా స్థలం? ఆ అదే ఇరుకులో విషయాలతంటే. అర్థమవుతుందండి? ఇట్లారా బహుశా నేను అనుకుంటాను, నా జ్ఞానానికి అర్థమైన సంగతి, ఒకవేళ సత్రములో గాని స్థలము దొరుకుంటే దేవదూతలు అక్కడికి వెళ్ళటానికి కుదరదేమో. అవునా? చూసారా? ఆలోచన చేయండి ఒకసారి. దేవదూతలు వచ్చేటువంటి ఆ సంచరించేటువంటి స్థితి కలిగినటువంటి మనస్సు అక్కడ కలిగిన వారు లేరేమో ఒకవేళ. ఆ పశువుల తొట్టులో అయితే, పశువుల పాకలో అయితే, పశువుల మనసు వేరు కదండి. అవునా కాదా? కనుక అక్కడైతే దేవదూతలు రావడానికి అవకాశం ఉంటది. చూసారా? స్నేహితులారా గమనించండి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, పిల్లరా, దేవుని చెంత మనం ఉండగలిగితే, దేవుడు మన చెంత ఉండేటంతగా మనము దేవుని చెంత ఉండగలిగితే ఏం జరుగుద్దో తెలుసా? పిల్లరా, అన్ని కొదువల్లో కూడా లోటు లేని స్థితిలో ఉండగలుగుతాము. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. యోసేపు గారు ఎంతకాలము నిందను అవమానాన్ని సహించారు అని అంటే, జీవిత కాలము నిందను అవమానాన్ని సహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక నేనేమంటానంటే, ఈ లోకములో ఉండగా చెప్పునానా, ఈ లోకములో ఉండగా ఆహా ఈ లోకములో ఉండగా దేవుని చెంత ఉండగలిగాడు. ఈ లోకాన్ని విడిచాక కూడా దేవుని చంకలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్దామా మనం కూడా? అంటే ఏం చేయాలి? ఇలా దైవజనులు చెప్పిన మాట చెప్పనా? భరించిన వారమైతే ధరిస్తామన్నారు. ఏంటంట? భరించిన వారమైతే ఇస్తాం. కనుక ఆయన చెంత ఏమండి కూర్చుండుట అనేటువంటి పూర్తి చేయండి. ఆ సంతోషాన్ని, ఆ స్వస్తి భాగ్యాన్ని అందుకొనుట కొరకు పిల్లరా ఏమండి భరించినటువంటి అనుభవములోనికి, సహించినటువంటి అనుభవములోనికి, అవమానమును నిర్లక్ష్య పెట్టినటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. ఎలాగొస్తుంది అవమానం? చెప్పండి ఒకసారి. ఇంకెవ్వరు లేరని అక్కడికి వెళ్తున్నారా అంటారా అనరా? అర్థమవుతుందండి? ఇలాగున సహించినటువంటి అనుభవమే కన్నీటితో విత్తువారు ఏమండి సంతోషముతో పనులు కోసేటువంటి స్థితి దొరుకుతుంది. కనుక బహుశా ఎంతకాలము కన్నీరు కార్చారో, బహుశా నవమాసాలు కన్నీరు కార్చారు. ఆ తర్వాత ఎంతకాలం కన్నీరు కార్చారో యోసేపు గారు. ఏమండి ప్రభు యొక్క 33.5 సంవత్సరాల శరీర జీవిత కాలం మాత్రమే కాదు, యోసేపు శరీరముతో ఉన్నంత కాలం కూడా కన్నీరు గార్చి ఉంటారా? అయ్యో అని ఉంటారు కదా. అంటానికి ఏమైనా తక్కువ మంది ఉంటారండి?
అయ్యో, కనుక అటువంటి పరిస్థితుల మధ్య సహించుకున్నటువంటి యోసేపు గారు ఏమండి ఈరోజు దేవుని చెంతన కూర్చుండి సంతోషముతో పనలు కూస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇదిగో, నేను ఆ రీతిగా వాడబాటాన్ని బట్టి ఇన్ని ఆత్మలు పూర్తి చేయండి, దేవలోకానికి వస్తున్నాయని పంటకు వస్తున్నారో పోయట్లేదు యోసేపు గారు. అర్థమవుతుందండి. కనుక అందుకే ఆయన చెంతను కూర్చుండుకోవటానికి ఏమండి కొన్ని కలిగి ఉండాలి, కొన్ని పోగొట్టుకోవాలి. కనుక ఆ అనుభవంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఏమండి ఆయన సరసన కూర్చుండేటువంటి భాగ్యాన్ని, అందుకునేటువంటి నీతిని మనకిస్తారు. ఇటు చూడండి, అందరినీ ఆయన పక్కన కూర్చోబెట్టుకోవటం ఆయనకి ఇష్టమేనా కాదా? అందరినీ ఆయన చెంత కూర్చోబెట్టుకోవటం ఆయనకి ఇష్టమే. కానీ ఆయన చెంత కూర్చోవాలంటే ఏం కావాలని చెప్పండి, ఎంతసేపు ఉన్నారు? ఆహా, ఆయనకున్నంత నీతి ఉండాలి. ఎంత ఉండాలి? నేనేం తప్పు చేశాను అని నా జ్ఞానముతో ఆలోచించి నేను తప్పు చేయనటువంటి స్థితిలో ఉంటే మాత్రమే సరిపోదు. అర్థమవుతుందండి. పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ స్థితిలో ఉన్నారో నేను కూడా ఆ స్థితిలో ఉన్నటువంటి వాడనుగా, దాననుగా ఉన్నానా అనేటువంటిది చేసుకోవాలి. గ్రహించడానికి ఇష్టపడండి. అలాగున గ్రహించినటువంటి వారముగా ఉన్నట్లయితే ఆయన చెంత కూర్చుంటాం, ఆయన మన చెంత ఉంటారు. అట్టి ధన్యత చేరి వచ్చిన మనలకు ప్రభు దయచేయునుగాక. ఆమేన్.